రౌండ్ లో మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీ సమాధానాలు మా దగ్గర ఉండే సమాధానాలతో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క సమాధానానికి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మీ ముగ్గురులో కల్లా మీ ఆవిడ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసు అనుకునేటువంటి ఇద్దరు భర్తలు ఇక్కడికి రండి. వెళ్ళండి. ఇదేంటి ఎవరు రావట్లేదు? వెళ్ళండి. ఇది వదిలేద్దాం. ఇది తూచ్. మీ ఫోన్ పాస్వర్డ్ ని మీ ఆవిడకి కూడా షేర్ చేసిన వాళ్ళు ఇద్దరు రండి ఇక్కడికి. ముగ్గురు ముగ్గురు పాస్వర్డ్ ఇచ్చాం అంతే. ఏ సిచ్యువేషన్ లో ఇచ్చాము ఇచ్చాము అనేది అనవసరం. పాపం బెదిరించారా? అలా బెదిరిస్తారా? పాపం నమ్ముతారా? అది కాదు, ఎలా బెదిరించావో చెప్పవా, నేను కూడా ఓకే. కానీ ఇక్కడ ఇద్దరే నిలబడాలి. మీ ముగ్గురులో గల ఫస్ట్ పెళ్లి ఎవరికయిందో ఆ ఆర్డర్ లో ఇద్దరు ఇక్కడ ఉండండి, ఒకళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. రెడీ? ఇప్పుడు మొదలు పెడదామా? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి 90 సెకండ్స్ మాత్రమే మీకు టైం ఉంది. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సెల్ఫీ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫోన్. 15 రైట్ ఆన్సర్. ఫోటోలు లేదు. మేకప్ రైట్ ఆన్సర్. 3. కెమెరా లేదు. లొకేషన్ రైట్ ఆన్సర్. టాప్ ఆన్సర్. డ్రెస్సులు. బట్టలు సెకండ్ రైట్ ఆన్సర్. నేచర్ లేదు. పోస్టర్స్ లేదు. ఫంక్షన్స్. 10 ఫంక్షన్స్. సెలబ్రిటీస్ రైట్ ఆన్సర్. పోజులు. 13 ఫిల్టర్స్. రైట్ ఆన్సర్. స్నాప్ లేదు. సోషల్ మీడియా. రైట్ ఆన్సర్. టూ 4 6 7 8 8 60 9,30,000 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ప్రమాదాలు అంటే మీరు బ్రిడ్జ్ పైన నుంచి దిగిపోయి, చాలా మంది సెల్ఫీలు దిగేటప్పుడు జాగ్రత్త. ప్రాణం కన్నా సెల్ఫీ ఇంపార్టెంట్ కాదు. ఫోన్ స్టేటస్ పెట్టుకోవడం. సెల్ఫీ స్టిక్. లవర్స్. ఫేర్వెల్ పార్టీలు. ఫంక్షన్స్ కింద వస్తాయి కదా. అంటే ఫంక్షన్స్ ఇక్కడ వచ్చింది. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో దిగడం. 9,30,000 వచ్చింది. మీరు ఆల్మోస్ట్ ఒక 6 ఆన్సర్స్ చెప్పనందువల్ల మీకు ఒక పనిష్మెంట్ ఉంది. ఏంటమ్మా టైం అంత అవుతుంది? అసలు టైం సెన్స్ లేదు. ఎంత కొంత పైకి వచ్చేయాలి. సార్ ప్లీజ్ సార్, వచ్చేస్తున్నారు సార్. మన ఆర్టిస్ట్ అందరూ వాళ్ళు వస్తున్నారు. మంజుల గారని, నిరుపమ్ గారని కొత్తగా పరిచయం అవుతున్నారు సార్. వీళ్ళు రండి. బాగున్నారా డాక్టర్ బాబు? నువ్వు డైరెక్టర్ ఎన్నించావు. సీన్ ఏంటంటే మీరు భార్య భర్తలు, మీ మధ్యలో ఒక మరదలు వస్తుంది. సార్ మీరు డైరెక్టర్ కదా సార్, ఎందుకు పని పడుతూ వాళ్ళేసుకుని తిరుగుతున్నారు? మరదల్ నేనే సార్. మరదల్ సార్, వేరే వాళ్ళు ఎవరు రాలేదు సార్. ఇవాళ నేనే. ఒకసారి చూడండి. అది మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్, రెడీ సార్. యాక్షన్. అదేంటి సార్ మీరు ఇవ్వండి. మీరు ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు కదా. అవును, షాపింగ్ తగ్గించమని. దాని గురించి కాదండి. మేకప్ తప్పుకే వేసుకోమని. నిన్ను తప్ప నేను వేరే ఎవరిని ప్రేమించలేదని. అవును, నేనే మొత్తం అని. ట్రింగ్ 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 ట్రింగ్. హలో బావా, ఎక్కడున్నావు? ఇక్కడే కొంచెం ప్రమాదకరంలో సిచ్యువేషన్ లో ఉన్నా. ఒక్కసారి వచ్చి తలుపు తీ బావా. ఎందుకు? నేను ఇక్కడే ఉన్నాను, నీ ఇంటి గుమ్మం ముందు. వస్తున్నా ఉండు. వెళ్ళి టిఫిన్ రెడీ చేయం, నాకు బాగా ఆకలేస్తుంది. అవునా? ఎంత అమాయకమైన పెళ్ళామమ్మా, పాపం. బావా, ఎలా ఉన్నావు బావా? ఓ మై గాడ్, సేమ్ టు సేమ్ గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు ఇంటికి వచ్చావేంటి బావా? నేను మరదలు బావా. మరదలు వచ్చింది ఊరు నుంచి. లోపల బావా, నువ్వు ఒకటి గమనించావా? ఇవాళ నేను నీకు ఇష్టమైన లావెండర్ కలర్ కట్టుకొని వచ్చాను. లావెండర్
అసలు ఆ లావెండర్ కలర్ నీకోసమే కనిపెట్టినట్టు కరెక్ట్ బావా. నీకు సూట్ అయినట్టు ఎవరికి సూట్ అవ్వదు. అవును బావా, నీకు ఈ మెరూన్ కలర్ ఇష్టం ఉండదు, ఎందుకు వేసుకున్నావు? మా ఆవిడ కొనిచ్చింది. నా దగ్గర లావెండర్ కాదు మరూన్ అంటే ఇష్టం అని చెప్పావు కదా. అవును బావా, నీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే? అప్పట్లో మనం తొలి ప్రేమ. అసలు ఆ ఇంట్రడక్షన్, కీర్తి రెడ్డి ఇంట్రడక్షన్ మనం రీక్రియేట్ చేసాం కదా. నేనేమో ముందరికి వెళ్ళిపోయి నా యానివర్సరీ ఎప్పుడు అని గుర్తుందా నీకు? నా బర్త్డే ఎప్పుడు గుర్తుందా నీకు? నువ్వెందుకు చిచ్చుబుడ్లో చించుకుంటున్నావు? రఘు బావా. అదే లంచ్ కి రఘు ఏంటి? నిరుపం. నువ్వు రఘు కదా? నిరుపం. ఇది డోర్ నంబర్ 110/60 డివైడెడ్ బై 24 కాదా? అది వెనకాల ఇల్లు. అవునా? అయితే నువ్వు నా బావై కాదు. బాయ్. మరదలమ్మా. మరదలు కాదు, మర్మరాల్. ఎవరో తెలియకుండా సింక్ అయిపోతావా? ఎవరు వచ్చినా ఓకేనా? ఇక్కడతో స్కిట్ ఎండ్ అయిపోయింది. థాంక్యూ. అప్పుడు ఏంటి నెక్స్ట్ సీన్ మేడం? మీ సీమంతం. ఇంకొక కపుల్ వచ్చారు, వాళ్ళు కూడా ఎలాగైనా సరే సీరియల్లో పెట్టించమని డైరెక్ట్ చెప్తున్నారు. నేను, మీరు కదా చెప్పండి. ఆ అబ్బాయి పవన్ అని బాగా చేస్తారా? బాగా చేస్తాడు. అంజలి అని ఈ అమ్మాయి. సార్ నమస్తే సార్. కాళ్ళకు దండం పెట్టుకుంటాను. లేదండి, నా షూ కొంచెం. మీరు బాగా అనుమానం ఉండే భర్త ఇప్పుడు. అవును. డైరెక్టర్ యాక్షన్ చెప్పండి. రోజు మీరు చేసే పని ఇంట్లో. ప్రొడక్షన్ 42. ప్రొడక్షన్ 42. Take. మీరు ఇచ్చిన గ్లాస్ చెప్పట్లేదండి కౌంట్. ఇప్పుడు పాలు వచ్చే టైం అయింది, నేను పాలు తీసుకొని వస్తానండి. వెళ్ళనా? అమ్మగారు గాడిద పాలు. అదండి గాడిదే వచ్చింది పాడవడానికి. హలో, నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందండి. నాతో ఫోన్ మాట్లాడడానికి టైం లేదు. రీఛార్జ్ అయిపోయిందా? నేర్పిస్తా అండి. ఏమి ఇప్పిస్తావు మనం? అంటే రీఛార్జ్ ఏదో అయిపోయిందంటే ఇంకేమి ఇప్పిస్తావు? మాది కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం. కస్టమర్ కేర్ నీ కేర్ చాలమ్మా మాకు. మూసుకుని పెట్టేసి ఎవరు వాడు? కస్టమర్ కేర్ అండి. అంత రీఛార్జ్ కేర్ గా మాట్లాడుతున్నాడు నీతో? అంటే మరి పాపం వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అయ్యో పాపం. హలో మేడం, మేము కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం. మీ కేర్ మాకు కావాలి మేడం. ఎవరుతున్నాడు? అమ్మా చాలు ఎక్కడతో మీ యాక్షన్ అయిపోయింది. స్టాప్ ఆపండి. డైరెక్టర్ గారు ఇంకో కప్పులు వచ్చారండి. ఓకే, పిలుద్దామా? రండి. అనిల్ అని. ఏంటంటే మీరు బాగా గయ్యాళి పెళ్ళామండి. భర్తని కంట్రోల్ చేస్తూ ఉంటారు మీరు. ఓకేనా? యాక్షన్ చెప్పండి సార్. రెడీ? క్లీన్ చేస్తాను. ఒరిజినల్ లోకి వచ్చేస్తున్నారు సార్. గిండెలా బా ఎంత అపురూపంగా తోముతున్నావు. అరే అనిల్ టైం ఎంత అవుతుందిరా? 9 కదా? వాకిలోడు ఊడుస్తారా? అంటే ఇంట్లో పనులన్నీ నేను చేస్తున్నా, కొంచెం బయట జనాలు చూస్తారు, నువ్వు చేస్తే కొంచెం బాగుంటదని. కట్నం ఎంత తీసుకున్నారా? అరే నెంబర్ మార్చావరా? మనసులో కోరికలు మొత్తం చెప్పేస్తుంది అయ్యా. తగ్గొద్దు, నీ వెనకాల అందరూ ఉన్నావు. వేసేయ్. రే మంచోడ్రా. ముందోరా వెనక ఓ రాయేస్తుంది సార్. మీ ఆయనకి చుక్కల ముగ్గు వచ్చా? చుక్కల్లో దింపడం ఒకసారి. ఏంటి ఇది? ముగ్గు ఏమంటే క్షుద్ర పూజలు చేస్తున్నాడు. సరిగ్గా పెట్టరా. అబ్బా ఎంత బాగా కొడుతున్నావే, ఇంకోసారి కొట్టి చూపించు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ్ అంటే గుర్తొచ్చింది, తొందర ముగ్గు పెట్టేసి ఛాయ్ ఇవ్వరా. ఇక్కడ సీన్ మారింది. సీన్ ఏంటంటే పట్టుకోండి, మీరు మీ ఆయన చంపేయాలి. మేడం ఇష్యూ ఏంటంటే నేను కూడా నీకు ఆకత్తి ఎక్కడ సరిపోద్ది, నీకు పెద్ద గడ్డపార కావాలి. ఓకే, ఇప్పుడు మీ టీమ్ లో నుంచి, మీ ముగ్గురులో నుంచి ఎవరైతే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారనుకుంటున్నారో వాళ్ళిద్దరు ఇలా వచ్చేయండి. అందరూ వెళ్ళిపోదాం పదండి. వాళ్ళకి నమ్మకం లేదు, మేము భరిస్తున్నా వాళ్ళు అందంగా ఉన్నారని. సరే, ఎవరి పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు ఇక్కడ ఉండిపోండి. So question on the screen please. పిక్నిక్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? And your 90 seconds starts now. స్నాక్స్
లేదు లేదు. టెంట్ 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 రైట్ ఆన్సర్. 11. వెహికల్, రైట్ ఆన్సర్. ఫ్యామిలీ 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 లేదు. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్. లవర్స్ 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 లేదు. లొకేషన్, లొకేషన్, లొకేషన్స్, లొకేషన్స్ లేదు. టికెట్స్, టికెట్స్ రైట్ ఆన్సర్. నంబర్ 4. నేచర్, ఫోటోస్, నేచర్ ఫోటోస్ రైట్ ఆన్సర్. ఫోటోస్. సెల్ఫీస్ సెల్ఫీస్ సెల్ఫీస్. ఓకే, ఫోటోలు వీడియోలు అంతే, అందులోనే వచ్చేసాయి. ఇంకా ఫుడ్, స్నాక్స్, వంటలు. వంటలు ఇచ్చేయండి. నంబర్ 8. పార్క్, పార్కులు లేదు. లొకేషన్స్, ఓకే, వాటర్ ఫాల్స్. లొకేషన్స్ కి ఇచ్చేస్తున్నా. ప్లానింగ్, ప్లానింగ్. ప్లానింగ్ లేదు. $290, $370, మనకి పెద్ద $390, డబ్బులు రాలేదు, చిన్న చిన్న $440, $4,40,000. అయ్యో, మీకు వీళ్ళకన్నా చాలా తక్కువ వచ్చింది. అదేంటి వీళ్ళే కదా చాలా తక్కువ సంపాదించింది, మాకన్నీ లక్షలు ఓపెన్ అయినాయి అక్కడ. అదే మీరు అట్లా అనుకుంటూనే ఉంటారు, అదే కదా బాధ అంతా. ఈ రౌండ్ లో కిలాడి భర్తలు లీడ్. మీరు చెప్పని ఆన్సర్స్ చూద్దాము. ఆటలు, ఆటలు, గేమ్స్, గేమ్స్ డాన్సులు, డాన్స్లు స్కూల్ అంటే స్కూల్ నుంచి పిక్నిక్ వెళ్తారు కదా. డబ్బులు 10. మందు 13. వింటర్ సీజన్, క్యాంప్ ఫైర్, గూగుల్ మ్యాప్స్. ఎనీవే, ఇప్పుడు 4,40,000 మీకు వచ్చింది, కానీ దానికన్నా ముందు ఒక గేమ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది పైసా మే పరమాత్మ అనే గేమ్. వైఫ్ ఏమో అక్కడ ఉండేటువంటి కాయిన్ ఇక్కడ నుదురు మీద పెట్టుకొని సగం దారి వరకు వచ్చి సగం దారిలో నించున్నటువంటి హస్బెండ్ నుదురు మీద దాన్ని చేత్తో టచ్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి భర్త ఏమో దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేటువంటి బౌల్లో వేయాలి. ఇదంతా 2 నిమిషాల్లో జరిగిపోవాలి. ఎవరు ఫాస్టెస్ట్ టైం లో చేస్తారో వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నట్లు లెక్క. ఓకే, పవన్ అండ్ అంజలితోనే మొదలు పెడదాం. 1, 2, 3 గో. Craving for you na pillow pakkana navalu tripping వెరీ గుడ్, వెరీ గుడ్. craving for you na pillow పిల్లలు ఉన్నారు, ఏం చెప్తా అనుకుంటున్నాను. నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే. ఏ నోటి మీ తర్వాత కూడా ఉన్నామని గుర్తించి జాగ్రత్తగా మరి అంత కింద మీద పడకుండా. ఇక్కడ బౌల్ ఎత్తకూడదు, బౌల్ ఎత్తకూడదు. ఓ మా బేబీ, ఓ నీతో చుక్కలు చూడాలి. ఓ మా బేబీ బేబీ, నీ కౌగిలి గాడి పూరి. Craving for you నా పిల్లో పక్కన నవల్ నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. చూసారా ఎంత ప్రేమగా పట్టుకుంటుందో వాళ్ళ ఆయనని. ఇది పెళ్లిలో ఉండేటువంటి గొప్పతనం. మీకు అర్థం కాలేదా? ఆ తర్వాత సౌండ్ వస్తుందమ్మా. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీ అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి ఇద్దరున్నారు. మీకు 8 మంది పిల్లలు పుట్టారు. 1, 2, 3, 4, 5, 6. 2 minutes లో 6. ఎన్ని కాయిన్స్ వేస్తే అంతమంది పిల్లల్ని ప్లాన్ చేశారు. 6 వేసారు, 2 అయిపోయింది, ఇంకా 4 బ్యాలెన్స్. ఆమని దామ్మ. ఓకే, రెడీ? Ready. వాళ్ళ టార్గెట్ చూసారు కదా 6. ఇప్పుడు మీరు మినిమం 8. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ నో, ఓ నో. వచ్చేసింది. కొట్టిందా? కిస్. కొబ్బరి బొండం కొట్టిన తర్వాత నీళ్లు ఉంచుతున్నంత జాగ్రత్తగా. జోరున వేటకే వచ్చినాడే పోరడే, ఆగని కోతకే ఎడపెడ చూడడే.
ట్రైయింగ్ అరే! ఏ దొంగ చిలిపి దొంగ! ఒకటి మాకు రెండు, మాత్రం ఇన్ని బిడ్డరద్దు సార్ 4 5 6 7 8 మంజుల నిరుపం 2 minutes లో 9 కాయిన్స్ వేస్తే మీరే విన్నర్స్ ఇవాళ. 1 2 3 గో. బాలు గాని బాలు గాని బాలు గాని ఇంటిలోన బంతులాట బాల్కనీలోకి పోతే గెంతులాట సీను గాని ఇంటి ముందు సింధులాట సందులోకి పోతే యమ ముద్దులాట కోడి కూసేదాకా కోడి పుంజులాట గట్టివాము కాడతాడు బొంగరమాట దిమ్మ తిరిగిపోయేలా రాత్రి పూట కలిసి ఆడుకుందామా బొమ్మలాట తెల్లారేదాకా ఇదేనంట ఆట పాట మాట వేట డాక్టర్ బాబుకే దెబ్బ తగిలితే ఏ డాక్టర్ చికిత్స చేస్తారు? నీకు డజన్ పిల్లలే. డాక్టర్ 1 2 3 4 5 6 7 8 9 10. మీకు ఈరోజు గిఫ్ట్ 2 ఫ్రూట్ బౌల్స్ గెలుచుకున్నారు మీరు.